మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 20 వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఇది యెహోవా గుమ్మము, ఇందులో నీతిమంతులు ప్రవేశించెదరు అని కదా. దేవాది దేవుడు తన పరలోక రాజ్యంలోనికి ఈరోజు తన బిడ్డలను చేర్చుటకు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక తన బిడ్డలు కూడా, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుని ఆశయ ఉన్నది, దేవుని కోరిక ఉన్నది కదా. నీతి గుమ్మములు తీయుడి జయవీరుడు లాగా అనేటువంటి మాటను కూడా కనబడుతుంది. నీతిమంతుడు ఈరోజు దేవుని గుమ్మంలో ప్రవేశించడానికి యోగ్యుడిగా కనబడతా ఉన్నాడు కదా. ఆ నీతిమంతుల గుంపులో నీవు ఉంటున్నావా? ఆలోచన చేయి. ఇదిగో ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. విశాలకరమైన మార్గంలో అనేకమంది నడుస్తారు, కానీ ఈరోజు నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించడం నేర్చుకోవాలి, ఇరుకు మార్గంలో నడవడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ తెలియజేస్తూ ఉంది, యెహోవా గుమ్మము నీతిమంతుల గుమ్మము, ఈ గుమ్మములో ప్రవేశించాలి నీవు అని ఆశ కలిగినటువంటి వాడిగా ఉండు. ఇదిగో భక్తిహీనుల ఇళ్లలోకి వెళ్ళిపోతున్నావు, వ్యభిచార ఇళ్లలోకి వెళ్తున్నావు, త్రాగుడుకు బానిసైనటువంటి ఇండి ఆ గుమ్మంలోకి వెళ్ళి నిలబడుతూ ఉంటున్నావు కదండి. ఈరోజు చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీతి గుమ్మములలో ఈరోజు మనం నడవాలి ప్రభు. అందుకే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలైనటువంటి వారిని కూడా కనబడతా ఉంది. వారు త్వరగా వచ్చి ఆ డోర్ వేయబడిన తర్వాత ప్రభువా అని తలుపు తడుతుంటే, మీరెవరో నాకు తెలియదు, మీరు ఎవరో వెళ్ళి నాకు తెలియదని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు దేవుని యొక్క నీతి గుమ్మములను ప్రవేశించాలని ఆశపడుతున్నావా? అయితే ప్రభు తెరిచినటువంటి ఆ గుమ్మములో త్వరపడి సిద్ధపడి నువ్వు రాగలిగితే దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. అలా కాకుండా ఇదిగో బుద్ధి లేని కన్యకల వల్లే ఇంకా నువ్వు ఆలస్యం చేస్తూ సమయాన్ని పోగొడుతుంటే ఆ గుమ్మం బయట నిలబడుకొని నువ్వు తలుపు తట్టాల్సిన స్థితి వస్తుందేమో. కాబట్టి ఈ దినాన నువ్వు ఆ స్థితిలో ఉండకుండా దేవుని గుమ్మములో ప్రవేశించి ఆయన నీళ్ళంతటిలో నువ్వు సంచరించి సంతోషంగా సమాధానంగా ఉండనేది దేవుని ఆశ. అందుకే నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచింది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కదా. కనుక ఈరోజు ఆ గుమ్మములో మనమందరం ప్రవేశించి సంతోషంగా సమాధానంగా ప్రభుతో ఎల్లవేళలా ఆనందం కలిగినటువంటి ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలని దేవుని ఆశ. అటు దీవెన ఈ దినాన దేవుని మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్.